పరీక్షల సీజన్ మొదలైంది. సివిల్ సర్వీసెస్ విషయంలో అయితే జూన్ 5వ తారీఖు ప్రిలిమ్స్ పరీక్ష జరగబోతోంది. తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా నిన్న రిలీజ్ అయింది. దాంతోపాటు పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా తెలంగాణ రిలీజ్ అయింది. ఇప్పుడు అందరు విద్యార్థుల అనుమానం ఏంటంటే, చాలా సంవత్సరాల నుంచి చదివేసి ఉంటారు కదా, వాళ్ళని మనం బీట్ చేయగలమా, వాళ్ళని క్రాస్ చేసి మనం జాబ్ తెచ్చుకోగలమా అని. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక చామ్ ఉంది, అంటే దానిలో ఒక టెక్నిక్ ఉంది. ఒక స్టేజ్కి వచ్చేసరికి దానిలో అందరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ చూపిస్తుంది. అంటే మనం స్పాంటేనిటీగా ఆన్సర్స్ చేయటం అనేది, ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. ఎంత బాగా చదివాము అనేది ఒక పక్క అయితే ఎంత బాగా ప్రాక్టీస్ చేసామని. కాబట్టి ఎవరైతే కొత్తగా బిగిన్ చేస్తున్నారో వాళ్ళు అధైర్యపడద్దు. ఎలా అయినా జాబ్ కొట్టాలని ధీమాతో మంచి ప్లాన్ వేసుకుని ప్రతిరోజు 10 నుంచి 12 గంటలు ఓపికతో, ఇంకా అదే డే మొత్తం ఒక ప్లాన్ వేసుకొని చదువుతూ వెళ్తే సిలబస్ ప్రకారం ఖచ్చితంగా సిలబస్ పక్కన పెట్టుకోండి. మీరు చదివే ఎగ్జామ్కి ఆ సిలబస్ ప్రకారం ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. వీలైతే చదువుతూ జస్ట్ రాసుకుంటూ వెళ్ళండి. అంటే మొత్తం రాయొద్దు, బుల్లెట్ పాయింట్స్. మీకు ఒక పేజ్లో ఏదైనా ఇంపార్టెంట్ అనిపించింది అనుకోండి, క్విక్ రివిజన్ కోసం చివరిలో బుల్లెట్ పాయింట్స్. కొంతసేపటిన తర్వాత కొంచెం మెడిటేట్ చేస్తూ ఆ బుల్లెట్ పాయింట్స్ సంబంధించి ఒక్కసారి రీథింక్ చేసుకోండి. నేనేం చదివానని చూడకుండా రీథింక్ చేసుకోండి. ఇట్లా ఏ పరీక్షైనా సరే 4-5 నెలల్లో ఏ పరీక్షను విజయం సాధించవచ్చు. కాబట్టి ఉన్న నోటిఫికేషన్స్, ఉన్న ఛాన్స్ని మిస్ అవ్వకుండా ఉన్నదంతా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని సక్సెస్ కోసం ప్రయత్నించండి. ఇప్పుడే చూసి ఈ కాంపిటీషన్ చూసి చాలా న్యూస్ పేపర్స్లో అలా రాస్తున్నారు, లక్షల మంది అప్లికేషన్ పెడతారు. ఇవన్నీ కూడా చివరికి వస్తే కాంపిటీషన్ మాత్రం కొంతమంది సీరియస్ క్యాండిడేట్స్ మధ్య ఉంటుంది. కాబట్టి ఈ కాంపిటీషన్లో మనం ఎలా విన్ అవ్వాలి అనే దాని మీద దృష్టి పెట్టండి. అంతేగాని కాంపిటీషన్ చూసి భయపడుతూ కేవలం చాలా పుస్తకాలు కొనేయాలి ఇవన్నీ కాకుండా చదువు మీద పర్ఫెక్ట్గా ఏ విధంగా ప్లాన్ చేసుకుని చదువుదాం అనే దాని మీదే ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది.